కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు ఫార్మా సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, మరి ట్రంప్ ఇంకొంత ట్యాక్స్ని ఎక్కువ చేసే అవకాశాలు ఫార్మా సెక్టర్పై ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఫార్మా సెక్టార్లో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా, ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి ఝాన్సీ గారు. సార్, సేఫ్ సైడ్ ఉంటాము అంటారా ఫార్మా సెక్టార్లో? ట్యాక్సెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి మళ్ళీ ఇన్కమ్స్ కానీ అన్నీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయమంటారా, పేషెన్స్తో ఉండమంటారా? అంటే వీళ్ళు ప్రతీకార సుంకాలు వేస్తున్నాడు ఆయన, రెసిప్రొకేషన్ ట్యాక్స్ కానీ, అంటే భయపెట్టి భయభ్రాంతులు చేసి ఆయనలోకి వాళ్ళు చెప్పినట్టు ఉండేటట్టు చేస్తున్నాడు. కెనడాకి, మెక్సికోకి ట్యాక్స్లు విపరీతంగా వేస్తున్నాడు, పెరిగిపోతాయి. ఇక అది ఇంప్లిమెంట్ చేస్తారా, వెనక్కి అడుగేస్తాడా అనేది మనం చూడాలి. ఇంకా మనకి 7th ఉంది ఫార్మా సెక్టర్ మీద 25% అంటున్నాడు. 25% అంటే మరి ఎంత ఉండేది సార్? ఇంతకుముందు 10% ఉండేది. డబుల్ కన్నా ఎక్కువ, ట్రిపుల్ నియర్లీ. సో అంటే అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, ఎందుకంటే ఫార్మా మీద ప్రిస్క్రిప్షన్ మొత్తం మనదే, ఇండియాదే. అది ఏపీఐది చైనా నుంచి ఎక్కువ తీసుకుంటారు. ఇండియా కూడా మనం 30%, మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 30% యుఎస్కి పంపిస్తాం, మేజర్ వాళ్ళే. సో అట్లాంటి ఇప్పుడు సపోజ్ అది ఆపారనుకోండి, లేకపోతే ట్యాక్స్ పెంచారు, ఏమవుద్ది? అల్టిమేట్గా కింద కొనుక్కునే కొనుగోలుదారికి రేట్లు పెరుగుతాయి. సో ఆయన బిజినెస్ మ్యానే ట్రంప్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళనే ఇబ్బంది పెడతాడు ఫైనల్గా. అల్టిమేట్గా ఇబ్బంది పడేది యుఎస్ ప్రజలే. ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు కొనుక్కుంది, రేపు 20 రూపాయలు కొనాల్సి వస్తుంది 100%. ఇవన్నీ ఈ ట్యాక్స్ తరీఫ్ వల్ల, ట్యాక్స్ వార్ వల్ల ఇబ్బంది పడేది కూడా వాళ్ళే చివరికి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి అడుగు వెయ్యాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఫార్మా అంతా మన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే, ఆల్టర్నేట్ ఛాన్స్ లేదు. ఇప్పుడు యుఎస్ఎఫ్డిలో కూడా ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి? 650 కంపెనీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. యుఎస్ఎఫ్డి పర్మిషన్ తీసుకున్న కంపెనీస్ మన దగ్గర నుంచి ఎక్కువ పోతున్నాయి కదా. మరి ఈ కంపెనీస్కే ట్యాక్స్ వేస్తే రేపు వీళ్ళు కొంచెం తగ్గించినా లేకపోతే పెంచినా 25% వేసుకొని అమ్మాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, వినియోగదారుకి రేట్లు పెరుగుతాయి, తట్టుకోలేరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకే అది నెగిటివ్ అవుతుంది కదా. తిరిగి వచ్చి మళ్ళీ ఎటు వచ్చినా వాళ్ళకే వస్తుంది మళ్ళీ ఇబ్బంది. సో ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఆటోమొబైల్, సెమీ కండక్టరు, ఫార్మాకి, ఈ మూడింటికి వేస్తానని చెప్పాడు. సో ఫార్మా మెయిన్ ఉంది. ఇప్పుడు ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే, మనం కోవిడ్లో ప్రతి కంట్రీ దాదాపు 60 కంట్రీస్ మనం సేవ్ చేసాం. మనం చేసాం కోవిడ్లో. మనం చేసిన మెడిసిన్ ఉత్పత్తి, దానివల్ల కోవాక్సిన్ కానీ ఆ ఇంజక్షన్లు కానీ మనం పంపించినాయి కదా. సో మేజర్ మన నుంచే సేవ్ అయ్యారు. అందుకని అందరికీ ఒక గురుంది, ఇండియా అంటే ఒక గురుంది. ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే, ఇప్పుడు ఇన్స్టెంట్గా డౌన్ అయినా లాంగ్ రన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు యుఎస్ కూడా ఆయన ఏమన్నాడు, క్యాన్సర్ మెడిసిన్లు అన్నీ తగ్గిస్తా అన్నాడు. ఇప్పుడు మరి తగ్గించేది ఎక్కడ కనపడలా. ఇంకా ఆయన పెంచుతానే అంటున్నాడు. ఆయన చెప్పేది ఒకటి, బయట చేసేది ఒకటి అన్నట్టుంది. విధానాలు వేరుగున్నాయి. అంటే ఇట్స్ రాంగ్ సెలెక్షన్ బై దెమ్ 100%. ఎందుకంటే ఇప్పటికే రివోల్ట్ వస్తుంది, ఇంపీచ్మెంట్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఇట్లానే కంటిన్యూ అవుతాయి. ఏదేమైనా ఆయన మార్క్ ఫస్ట్ 3 months 6 months ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి CEO వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నా మార్కు కనపడాలి అనే ఉద్దేశంతో కొంచెం చేంజెస్ చేస్తాడు. 100% కనపడాలి కాబట్టి. సో ఇప్పుడు ఈయన కూడా అంతే అనుకోవాలా, లేకపోతే ఇంకా ఈ 6 నెలలు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తాడా? పడేది ఇబ్బంది వాళ్ళే అల్టిమేటింగ్గా. సో ఎంతవరకు ఉంటుంది అనేది మెయిన్ కారణం. ఒకసారి ఇంక్రీజెస్ చేస్తే ట్యాక్స్ ఇయర్ మొత్తం లేదా ఆయన ఉన్నంతకాలం అలా ఉంటుందా? మళ్ళీ ఏమైనా చేంజెస్ పాలసీలు చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి చేయాల్సిన పని కూడా లేదు, లేకపోతే అసలు 0 ట్యాక్స్ కూడా చేయొచ్చు, తగ్గించినా కూడా తగ్గించవచ్చు. అదే యుఎస్ పాలసీ ఇష్టం. సో ఏది లాభమో ఏది నష్టమో చూసుకొని వాళ్ళు ఎవరికి ఎక్కువ చేయాలి, ఎవరికి తక్కువ చేయాలి, ఎవరు ఆయన మాట వినాలి. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్ మనదే కాబట్టి మనం చెప్పినట్టు ఆయన వినాలి.
సో అందుకని డెఫినెట్గా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువ యూఎస్కే 30% మనం పంపిస్తున్నాం. ఓకే. 30% అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో డెఫినెట్గా ఇది మంచి ఇదే కదా. ఇప్పుడు యుఎస్ఎఫ్డిలో 650 కంపెనీస్ కూడా ఐఎన్డిఏ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. అది 4 years పట్టుద్ది. ఇది 4 years ఒక యుఎస్ఎఫ్డిఏ కంపెనీ పర్మిషన్స్తో తీసుకొని ఫామ్ అవ్వాలంటే 4 ఏళ్ళు పట్టుద్ది. మరి 4 ఏళ్ళు 600 కంపెనీలు అన్నీ 650 కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ కాదనుకొని వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత టైం పట్టుద్ది మళ్ళీ. సో ఈయనకు ఉండేదే 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు మరి ఎంతవరకు చేస్తాడు, ఎన్ని కంపెనీలకు చేస్తాడు? ఈ 4 కాబట్టి ఈ కంపెనీలు కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ యుఎస్కు ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోరు కదా. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సో ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే సరైన డిసిషన్స్ ఉండాలి. ఎందుకంటే అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో 6 months లోనే అవ్వాలి. ఫస్ట్ 6 months లోనే 3 months 6 months లో మారాలి. ఎందుకంటే మెక్సికో కెనడా ట్యాక్స్ అంటున్నాడు, అది తెలిసిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ 7th మనది ఉంది. సో ఇట్లా డెడ్ ఎండ్ ఉంది కాబట్టి ఆయన ఈ లోపలే కొంచెం ఇది చేసుకొని మేబీ వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఇప్పుడు ఇంత ట్యాక్స్ మనకు వస్తున్నప్పుడు ఎవరైతే ట్యాక్స్ తక్కువ ఇస్తారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేద్దామని వాళ్ళు కూడా నేను అనేది అదే. యుఎస్ఎఫ్డిలో పర్మిషన్స్ ఉన్న కంపెనీ ఏ కంట్రీ ఉంది? ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడున్నాయి? లేవు. మన దగ్గర ఉన్న ఏ కంట్రీకి లేవు. సింగిల్ డిజిట్ నెంబర్ లో ఉంటాయి. మనకు 650 ఉన్నాయి. ఈ పర్మిషన్స్ అన్ని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి వేరే కంపెనీ కంటే ఎట్లా వస్తాయి? రావు కదా. అది టైం పట్టుద్ది కదా, టైం టేకిన్. అది ఐఎన్డిఏ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంటే 4 years పట్టుద్ది మినిమం ఆ పర్మిషన్ రావడానికే. మరి అక్కడి నుంచి మళ్ళీ ఏ కంట్రీకి ఎక్కడికి వెళ్తాడు? ఇంకా ఛాన్సే లేదు, 80% ఛాన్స్ లేదు. ఆయన ఈగో తగ్గించుకోవాలంతే. ఆయన ఈగో తగ్గించుకొని దారికి రావాలంతే. ఎందుకంటే పెద్దన్న పొజిషన్ తగ్గుతుంది, డిగ్రేడ్ అవుతుందంట, డీడాలరైజేషన్ అవుతుంది, 100% డీడాలరైజ్ అవుతుంది. ఆయనకి ఏంటంటే బ్రిక్స్ చూస్తే భయం, రేపొద్దున వీళ్ళు మమ్మల్ని ఇది చేస్తారు అనేది భయం. ఎందుకంటే బ్రిక్స్ ఏ రకంగా చూసినా పెద్దది. వాళ్ళల్లో అందరిలో చైనా అంటే భయం ఉంది కాబట్టి ఒక రకంగా ఉంది. కానీ చైనా కూడా కరెక్ట్గా ఉంటే యుఎస్ని మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ చెడు కూడా అడుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ డెట్ కూడా ఉంది వాళ్ళకి పెద్ద విపరీతంగా. ఇదివరకు ఉన్న ప్రొవిజన్స్ అన్ని తగ్గిపోతున్నాయి యుఎస్లో. ఇదివరకు ఉండవు. అంటే వన్ డే విల్ కమ్, ఎవ్రీవన్ విల్ వాంట్ టు కమ్ టు ఇండియా అండ్ డూ ద జాబ్. అది ఎప్పుడు చూస్తాం? మన తరం చూస్తామా, లేకపోతే ముందు తరం చూస్తామా, ఆ పైన తరం చూస్తామా అనేది తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా ఇప్పుడు యుఎస్కి ఎట్లా పరిగెడుతున్నామో రేపొద్దున అందరూ ఇండియాకి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే కదా మన ప్రైమ్ మినిస్టర్, మన గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పేది. అమృత్ కాల్ స్టార్ట్ అయింది 2047. లాస్ట్ 10 years కాకుండా అంతకుముందు 20 years, అంటే దాదాపుగా 91 నుంచి 2010, 2015 దాకా చైనా ఎలా జీడిపి పెరిగిందో మనకి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. సో ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆ టెన్షన్స్ అన్ని సెట్ చేసుకుంటా, ఎఫ్ఐఎస్ని అట్రాక్ట్ చేసుకుంటా, డిఐఎస్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మార్కెట్ అసలు ఎక్కడో ఉంటుంది. ఇన్వెస్టర్స్ అందరు హ్యాపీగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. జీడిపి కూడా మనకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ చూడాలి కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. అంటే ఎక్కువ జెనరిక్ మెడిసిన్స్ కూడా మన దగ్గర నుంచి యుఎస్కి వెళ్తున్నాయి. సో జనరిక్ మెడిసిన్స్ కూడా వేరే వాళ్ళ నుంచి వచ్చేది కూడా ఇది ఉంది. వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసిన దానికి వాళ్ళు వేసే ట్యాక్స్ 0.1%, మనం వాళ్ళకి వేసే ట్యాక్స్ 10%. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది యుఎస్ ప్రొడక్ట్స్కి మనం చేసే దాంట్లో ఏమేమి తగ్గించగలం, ఏమేమి చేయగలం అనేది కూడా చూస్తుంది అన్ని. ఎందుకంటే లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న వెళ్ళినప్పుడు మొత్తం అన్ని ఇది చేసుకొని వచ్చినట్టున్నారు. కొంచెం అన్ని తగ్గుతున్నాయి. ఎగ్జాంపుల్ టెస్లా 110%, అది 15% ట్యాక్స్. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 15%, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే. లేదు అంటే 70%. 70. సో 110 నుంచి 70 వచ్చినా బ్రహ్మాండమే. అంటే బయట నుంచి కార్లు వేసుకొని ఇక్కడ అమ్ముకోవడానికి. లేదు, మన మెయిన్ కండిషన్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ సేల్ చేయాలి. అప్పుడు ఎందుకంటే ట్యాక్స్ మనకి ఎక్కువ వస్తుంది, మనకి ఎక్కువ గవర్నమెంట్ జీడిపి కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది, ఎక్కువ ట్యాక్స్ వస్తుంది ఆ కంపెనీ నుంచి. సో ఆ కండిషన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చేస్తామా, లేకపోతే ఇమీడియట్గా సేల్ స్టార్ట్ చేసి 1-2 yearsలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతామా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే అది మంచిది. ఎంత ట్యాక్స్ రావాలో అంత ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్లన్నీ తీసుకొని మనకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ కాబట్టి అసలు ఈ ఇన్కమ్ ట్యాక్సే ఎత్తేయచ్చు.
ఇట్లా కొన్ని మేజర్ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ట్యాక్స్ లేదు కదా. ఇప్పుడు అమెరికా కూడా ట్యాక్స్ తీసేసింది కదా సార్ వాళ్ళ సిటిజన్స్కి. ట్యాక్స్ ఉంది, వాళ్ళకి ఉంది, ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మీకు దుబాయ్ లేదు, యుఏఈ లేదు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా అక్కడ ఏ కంట్రీస్ అయితే మేజర్ ఒక 10 కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్కి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం 30% స్లాబ్లో ఉన్న వాళ్ళు ఎంత కడుతున్నారు, 42% కడుతున్నారు. అంటే ₹1,00,00,000 సంపాదిస్తే 42 లక్షలు గవర్నమెంట్ కడుతున్నారు. మరి అది పెయినే కదా. ట్రంపే అన్నాడు, అంతెందుకు ట్రంపే అన్నాడు, మీ ట్యాక్స్లు ఎక్కువ కలెక్ట్ చేస్తారు, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని. వరల్డ్ మొత్తానికి ఆ ఫీలింగ్ ఉంది, ఇండియాలో ట్యాక్స్లు పిండుకుంటారు, టారెత్తిస్తారు జనాల్ని, ఆ ట్యాక్స్లు తగ్గాలి. తగ్గే అవకాశం ఏమైనా ఉందా సార్ మరి ఇయర్? అంటే ఐటీ కూడా ఎప్పటి నుంచో తగ్గిస్తాం, పెంచుతాం అని మరి దారుణం. ఇప్పుడు కూడా కండిషన్ పెట్టారు. 12 lakhs ఏమి లేకుండా ఓన్లీ శాలరీ బేస్ ఓన్లీ ఉంటే 12 lakhs వస్తుంది. ఇప్పుడు మీరు ఈక్విటీ మార్కెట్లో కానీ ఎక్కడైనా అదర్ సోర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ 12 lakhs వర్తించదు. 4 లక్షలే ట్యాక్స్ వస్తుంది మినిమం లేకుండా. అక్కడ కిటుకు పెట్టారు అక్కడ. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటారు కదా అంటున్నారు. మోడీ గారు బాగా ప్రచారం చేస్తున్నారు, దాచుకోకండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. వాళ్ళు చేసినా మళ్ళీ ఎందుకు దాచుకోనని కాదు, మీకు ఎలక్షన్స్ ముందు కూడా ప్రైమ్ మినిస్టర్ ద్వయం ఇద్దరు, అమిత్ షాను మోడీ గారు ఏం చెప్పారు, గవర్నమెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, పార్లమెంట్ లో చెప్పాడు ఆయన. ఏది ఎగ్జాంపుల్ గా కాంగ్రెస్ ని చూపిస్తూ, మీరు నా అమౌంట్ ఎందుకు పడతారు, గవర్నమెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, పెద్ద డబ్బులు వస్తాయి అన్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. బయటకు వచ్చిన తర్వాత అమిత్ షా కూడా ఆయన కూడా చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏం పర్లేదని. ఆ తర్వాత కూడా పెరిగింది మార్కెట్, బాగానే వచ్చింది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది 26,277, అంటే 26,300 అనుకోండి. అక్కడి నుంచి 19,000 నుంచి వరుసగా పెరిగింది కదా. సో పెరిగినప్పుడు కొంత పడితేనే మంచిది కదా, ఎంత పడుతుంటేనే మనకి హెల్దీగా ఉన్నట్టు. కంటిన్యూగా పోతుంటే ఎక్కడ కొనుక్కోవాలా, ఏదో రేట్లు కొనుక్కోవాలంటే భయం కదా. 100లో కొనాలా, 200లో కొనాలా, 300లో కొనాలా, పోతూనే ఉంటాయి. అదే మీకు 100కి వెళ్ళి 150కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకోండి, ఓహో ఇది రేంజ్ బౌండ్స్ మారింది, కిందకు వచ్చింది కాబట్టి ఈ రేంజ్లో కొనొచ్చు అనేది ధైర్యం, అవకాశం దొరుకుతాయి కాబట్టి అది మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇట్లా ఐఎస్ఎఫ్డి నుంచి కూడా 650 కంపెనీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి మనకి వేరే కంట్రీ ఎవరికి లేవు కాబట్టి మనం హ్యాపీగా కూర్చోవచ్చు. 100% ఆయన దారికి వచ్చి తీరాల్సిందే. ఏదో ముందు ఆయన మార్కు చూపించాలి కాబట్టి ఆ రకంగా చేస్తాడు. ఎక్కువ జనరిక్ కూడా మనమే పంపిస్తున్నాం కాబట్టి ఏపీఐ కూడా మనం 30% ఉంది, మనం 72% చైనా నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఒక 30% వాళ్ళకి పంపిస్తున్నాం. సో చైనా నుంచి కూడా వాళ్ళు మొత్తం గెట్అవుట్ చైనా అన్నాడు కదా, చైనా అంటే ఆయన పడట్లేదు. సో గెట్ ఇన్ చైనా అనాలంటే మనం ట్యాక్స్ హోప్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో, ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీలన్నీ మనం అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి ట్యాక్స్ హోప్ ఇవ్వాలి. చైనా నుంచి వచ్చే కంపెనీల్లో దాదాపుగా ఫార్మా కంపెనీ కాకుండా మిగతా కంపెనీలు ఒక 30 కంపెనీస్ బయటకు వద్దాం అనుకున్నప్పుడు లాస్ట్ 5 yearsలో 15 కంపెనీస్ హ్యాస్ గాన్ టు వియత్నాం. వియత్నాం ఎంత కంట్రీ, ఇంత చిన్న కంట్రీ, వాళ్ళు ట్యాక్స్ భయంకరంగా ట్యాక్స్ ఇచ్చారు, అట్రాక్ట్ చేసుకున్నారు. యుఎస్ సెక్రటరీ కూడా మొన్న వచ్చినప్పుడు ఆయన అదే అన్నాడు, మీరు యుఎస్కి రండి, మా దగ్గర కూర్చోండి, మీరు చెప్పండి ట్యాక్స్ ఏమేమి ఇస్తారు వాళ్ళకి చెప్పండి, డెఫినెట్గా వస్తారన్నాడు. ఆ పని చేస్తే డెఫినెట్గా మనకి కంపెనీలు అక్కడ యుఎస్ నుంచి చైనాకి వెళ్ళటానికి 40 సంవత్సరాలు పట్టింది ఇది షిఫ్ట్ అవడానికి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంత టైం పట్టుద్దా? పట్టకుండా చూడాలంటే మనం ఏమి ఇవ్వాలి, గవర్నమెంట్ ఏ రకంగా పాలసీలు తేవాలి. పిఎల్ఐ స్కీమ్ కింద ఇస్తున్నాం. పిఎల్ఐ స్కీమ్ బ్రహ్మాండం, అసలు మోడీ గారు పెట్టిన ప్లాన్ పిఎల్ఐ స్కీమ్ సూపర్. కొన్ని వందల కంపెనీలు హ్యాపీ అని, ఇన్వెస్టర్స్ కూడా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అందరికీ డబ్బులు వచ్చినాయి. అట్లాంటి స్కీములు కొత్తవన్నీ వచ్చి ఎక్కువ ఇది చేస్తే డెఫినెట్గా అందరూ మనకల్లే చూస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. సో ఎక్కువ అందుకని మన డెఫినెట్గా ఫ్యూచర్లో ఫార్మా సెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఇమీడియట్గా కొంత అంటే విపరీతంగా ఏం పడలేదు. కొన్ని స్టాక్స్ అయితే 40-50% పడ్డాయి, ఫార్మాలో అంత పడలేదు కదా. అందుకు కొంచెం అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంది దాంట్లో. సో న్యూస్ని బట్టి ఉంది కాబట్టి డెఫినెట్గా మనం పార్ట్గా కొంచెం ఫార్మా సెక్టర్లు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయటం
ఉత్తమం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం. ఎందుకంటే ఇక్కడి నుంచి మహా పోయిన మార్కెట్ 22,000 అక్కడి వరకు రావచ్చు, లేదా 21,500 ఇస్ లీస్ట్, 22 ఇస్ లీస్ట్ అనుకోవచ్చు, లేదు అక్కడ ఏదైనా కట్ అయితే 21,500, అంతకంటే పోకపోవచ్చు. 500 100% ఎక్కడో చోట తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. మార్కెట్ కూడా చూస్తోంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏది పాజిటివ్ న్యూస్ వస్తుందో చూస్తోంది. ఆ పాజిటివ్ న్యూస్ రావాలి, ఆ పాజిటివ్ కోసం చూస్తోంది. ఈ వేరే నెగిటివ్ ఏం లేదు. స్కామ్లు ఉన్నాయా? ఇదివరకు ఉన్నట్టు స్కామ్లు ఏమున్నాయా? ఏమి లేవు కదా. కంపెనీస్ బాగున్నాయా? ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారా? గ్రోత్ ఉందా? Q3 ఒకటి బాగాలేదు, Q2 Q3 బాగాలేదు, Q4 బాగుంది అనుకోండి, మనం యూటర్న్ తీసుకున్నట్టే. Q4 బాగుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.